నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్మ సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తి. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా అదనపు బాధ్యతలు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాలు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసి ముద్దైన ధాన్యం. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎల్లబాల్ రెడ్డి. రోడ్డు ప్రక్క చిరు వ్యాపారాలపై రామగుండం కార్పొరేషన్ బుల్డోజర్ల ప్రతాపం. అభివృద్ధి ముసుగులో బుల్డోజర్ రాజకీయాలు మానుకోవాలని చిరు వ్యాపారుల హెచ్చరిక. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని నెరవేర్చి తీరుతామని, పేదలకు, రైతులకు, మహిళా సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పల్లె పండుగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పల్లె పండుగ ప్రగతిగా అండగా వారోత్సవాలలో భాగంగా ముప్పాల పండుగ కేంద్రంలో ₹10 లక్షల, మాదల గ్రామంలో 37 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత సీసీ డ్రైన్స్, సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. గంధం ధారయామి గంధం సమర్పయామి. ఓం వాసుదేవతాభ్యో నమః. కుంకుమం సమర్పయామి. కొద్దిగా ఓకేనా, కొద్దిగా రేటింగ్ అప్పుడు అబ్దుల్లా వాసుదేవతాభ్యో నమః. ఓకే సార్, ఓకే సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని ముస్తాబాద్ కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటితో కట్టుకుపోయిన ధాన్యం గింజలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వందేనని మండల పార్టీ అధ్యక్షులు ఎల్లబాల్ రెడ్డి వెల్లడించారు. రైతులు తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని వెల్లడించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి కొద్దిమంది రైతులు తమ కళ్ళల్లో పోసిన వడ్లు
తడవడం అదేవిధంగా కొట్టుకపోవడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న రైతాంగానికి మహేందర్ అన్న మాటగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీ చివరి గింజ వరకు కూడా మేము కొనుగోలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీ తడిసిన ధాన్యాన్ని అదేవిధంగా రంగు మారిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని, కొనుగోలు చేసే బాధ్యతను కూడా బాలన్న ఆధ్వర్యంలో మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అధైర్యపడద్దు, మేమున్నామని ఒక భరోసాని ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గత రాత్రి అకాల వర్షం కురవడం వల్ల మరి మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో వారు వరి కోసి మరి కొనుగోలు కేంద్రాల్లో పోసిన తర్వాత మరి ఈ అకాల వర్షం వల్ల బాగా వర్షం పడి మరి వడ్లు కొట్టుకుపోవడం నానడం కూడా జరిగింది. మరి రంగు మారితే కూడా ఈ ప్రభుత్వం కొంటది, ప్రతి గింజను కూడా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతును రాజు చేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యము. తప్పకుండా నాణ్య వడ్లని కూడా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మేము తెలియజేస్తూ ఈ రైతాంగానికి మేము పూర్తిగా అండగా ఉంటాం. ఎలాంటి అధైర్యానికి గురి కావద్దని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న కురిసిన వర్షానికి పంటలు కూడా నష్టపోతే పొలాల్లో నష్టపోయినటువంటి రైతాంగానికి కూడా మరి ప్రభుత్వము ఈరోజు పరిశీలన చేస్తూ ఉంది. ఎవరైతే నష్టపోతారో వారిని కూడా ఆదుకునేటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తాయని చెప్పి తెలియజేస్తూ ఎలాంటి ఆందోళనకు రైతులు గురి కావద్దని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ప్రభుత్వం పక్షాన రైతులందరికీ తెలియజేస్తున్నాం. గత కొన్నేళ్లుగా రోడ్డును నమ్ముకొని చిరు వ్యాపారాలు చేసుకుంటున్న తమపై బుల్డోజర్లను ప్రయోగించడం ఏంటని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండ కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ నుండి ప్రధాన చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నామని వారు తెలిపారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలంటూ కూడుగూడును కూలగొట్టుకుంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. కలెక్టర్ ఆదేశం అంటూ కనీసం సమయం ఇవ్వకుండా వ్యాపార సముదాయాలను కూలగొట్టడం సరైంది కాదన్నారు. అభివృద్ధి ముసుగులో బుల్డోజర్ రాజకీయాలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వంపై ఆందోళన చేపడుతున్నామని చిరు వ్యాపారులు హెచ్చరించారు. ఇదివరకు చెప్తేనే సర్వీ లోపల పెట్టుకుంటామంటే సరే అన్నారు. ఇప్పుడే వచ్చినాం మేము వచ్చుడుతోటి ఒక గంట టైం ఇవ్వండి, మేము అన్ని చదువుకుంటామన్నా కానీ వినకుండా మొత్తం తీసేసిళ్ళు, అన్ని ఖరాబ్ చేసిళ్ళు, మిషన్ అన్నీ ఖరాబ్ అయినాయి. మా ఆయన ఊరికి వేయండి వచ్చినాక ఎత్తాడు సార్ అని తప్పులు అన్నా కానీ ఇలా మేడం తోడుతో మాట్లాడదామంటే కలెక్టర్ ఆర్డరు ఎవరేం చేయను అని వాళ్ళు మొత్తం కరెంటు వైర్లు అన్నీ ఖరాబ్ చేసిళ్ళు. మేము 20 ఏళ్ళు అయితే అన్ని ఉండబట్టి ఎప్పటి నుండి ఉన్నాం మేము పాతలు అన్నా కానీ ఎవరు ఇంటలేరు. అసలుకే ఎంత చెప్పినా ఇంట్లో మొత్తం ఊళ్ళో కొట్టిళ్ళు, ఆగమాలు చేసిళ్ళు. మా చెరుకున్నది అంత ఖరాబ్ అవుతుంది.
ఇప్పుడు మేము ఎట్లా బతకాలి, పిల్లలు చదువుకుంటారు, చదువులకి అని బతలన్నా కానీ వాళ్ళు ఇస్తలేరు. అసలు మేము ఏం చేయాలనో మీరే చేయాలి. నా పేరు బిగి రాజేందర్. మేము ఏదో బతుకు తెరువు కింద రోడ్డు మీద చిరు వ్యాపారస్తులం. రోడ్డు మీద ఎక్కడికే దొక్కానే పరిస్థితి మాది. మేము మా కుటుంబాన్ని పోషించుకుంటాం, పిల్లలను దీని మీద వచ్చిన దాని మీద చదివిస్తానా. మాకు రాజకీయ నాయకులు కానీ లోకల్ ఎవ్వరు కానీ మాకు ఇంతవరకు ₹1 సాయం చేసిన పాపన పోలేదు. పిల్లవాడు ఇట్లా చదువుతానంటే కూడా 50 మందిని కలిసినా కూడా మాకు ఇంతవరకు ₹1 ఎవరు సాయం చేయలేదు. గత పాలకులు చేయలేదు, ఇప్పుడు పరిపాలించేటోళ్ళు కూడా ఎవరు చేస్తలేరు. అసలు మీ బతుకుడా సచ్చుడా మాకు అర్థం అవుతలేదు. ఇక అసలు మేము ఏం చేస్తాం, మేము ఎవరికి అన్యాయం చేసినాం? మాకు కనీసం 1 గంట 2 గంటల పర్మిషన్ అంటే నా భార్య ఇక్కడ షాప్ కాడికి వచ్చింది, రోజులాగానే వచ్చింది. వచ్చినప్పుడు మరి ఒక ఆడవాళ్ళని కనికరం లేకుండా ఇక్కడ డిస్ప్లే చేస్తారు కాదండి. కనీసం మాకు ఇప్పుడు టైం ఇస్తే మేమే తీసిస్తున్న వాళ్ళం. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా జేసీ పెట్టి ఎక్కువ కొడతాం, తీసేయాలి. ఎవరి పర్మిషన్ తీసి కట్టుకున్నాం, మీ పర్మిషన్ మేము కట్టుకున్నాం. దాని కొంచెం మీరు మాకు కొంచెం న్యాయం చేయండి. సార్ గారిని అడిగి ఒక సాయంత్రం వరకు మాకు టైం వేయండి, అవసరం అంటే మొత్తం కూడా కొలగొట్టండి. అయినప్పటికీ కూడా అతను వినకుండా ఇప్పుడే తీసేయాలి అని మమ్మల్ని హుకుం జారీ చేస్తూ ఉన్నారు. అట్లాంటి హుకుములు జారీ చేయకుండా మాకు కనీసం ఒక రోజు ఒక చిన్న నోటీస్ కానీ ఎలాంటిది ఇవ్వకుండా ఈ కూలగొట్టడం అనేది ఇది దౌర్జన్యకాండ లాంటివి అక్కడ కనిపిస్తుంది. మాకు కనీసం మాకు ఒక సాయంత్రం వరకు టైం ఇచ్చినా కానీ మేము మా సంబంధించిన మెటీరియల్ ఏదైతే మేము తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళము. ఇంత దౌర్జన్యం చేయడం అయితే పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికంగా ప్రజాదరణ పొందిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా దూసుకుపోతుంది. రామగుండం కాలనీలో రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ దేశానికి భరోసా ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది నరేంద్ర మోడీ మాత్రమేనని, దేశంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో బీజేపీ పనితీరుని చూసి ప్రజలు పట్టం కడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పరిమితిని మించి అడ్డగోలుగా హామీలు ఇచ్చి గెలిచిన 2-3 రాష్ట్రాలు కూడా దివాలా అంచున ఉన్నాయని విమర్శించారు. ఎదుగుండి మనం నడిపిస్తున్నాడు, చాలా సంతోషం. మనం కాపాడుకో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రామగుండం నియోజకవర్గంలో వేగంగా జరుగుతూ ఉన్నది. రామగుండం కాన్స్టిట్యున్సీ గిరిజన మోర్చా అధ్యక్షులు రాజేష్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 18 లేన్ కాలనీలో పెద్ద ఎత్తున మహిళలందరితో కలిసి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మా మహిళా మనులంతా ఎంతో ఆసక్తితోటి భారతీయ జనతా పార్టీపై విశ్వాసంతో, నరేంద్ర మోడీ గారిపై నమ్మకంతో వారంతా కూడా ముందుకొచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవడం పట్ల వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా కాన్స్టిట్యున్సీలో మరి మెజార్టీ సభ్యులని చేర్పించేటువంటి ప్రయత్నంలో మా పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా మరి పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఒకే ఒకటి ప్రజలలో నమ్మకం, విశ్వాసం నరేంద్ర మోడీ అన్న, భారతీయ జనతా పార్టీ అన్న. కాబట్టి ఈ నమ్మకాన్ని సభ్యత్వ రూపంలో చేయడమే కాకుండా రేపటి రోజులలో తప్పకుండా ప్రజల కొరకు, ప్రజల ఇబ్బందులలో, ప్రజల కష్టాలలో, ప్రజల వైపు ఉండి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం రామగుండం నియోజకవర్గం నుండి ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి
తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా రాజేష్ నాయక్ గారిని అభినందిస్తూ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 47వ వార్షికోత్సవ సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావేటి దశరథం, కావేటి సత్యం, ముద్రకోల హనుమాన్లు, రాజేశం, కావేటి శ్రీనివాస్, ముద్రకోల సత్యం పాల్గొన్నారు. మరి ఇక్కడో తిరుపతిలో చేసినటువంటి విధంగానే మన గంభీరావుపేటలో సీతారాం బజార్లో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయంలో కూడా అంత వైభవంగా చేయడం జరుగుతుంది. మరి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో మరి 45వ సంవత్సరం వార్షికోత్సవం కూడా జరుగుతుంది. మన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో దాతలు కూడా అందరూ అవకాశాలు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అందరికీ అవకాశం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆలయంలో మరి గంభీరావుపేట ఆలయంలో వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవము 48 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఈ 48 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవంగా మరి కళ్యాణోత్సవాన్ని జరిపించడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి మరి అందరూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం సహకరించారు. మరి డబ్బు రూపకంగా కూడా సహకరించారు. మన గ్రామ ప్రజల ఆధారంలోనే అందరం కూడా మేము వాలంటీర్గా నిలబడి మా సంఘ సభ్యులం అందరం కూడా వాలంటీర్గా నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. మరి గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కదానికి కూడా అన్నదాన కార్యక్రమానికి లేకుంటే డబ్బు రూపకంగా అందరికి ఇవ్వడానికి పరిపాలనలో కూడా అందరికి ఇవ్వడానికి కూడా ఈ గ్రామ ప్రజలందరూ మేము సహకరిస్తున్నాం. అంతకంటే ఇప్పుడు అత్య వైభవంగా దానికా ఇప్పుడు 1977లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 47వ వార్షికోత్సవం ఇది. 47వ వార్షికోత్సవము. ఈ వార్షికోత్సవాన్ని కూడా ఎంతో వైభవంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఎంతో వైభవంగా కళ్యాణోత్సవం జరిపించుకొని మరి అందరు గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క కళ్యాణానికి విజయవంతం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా ఐఏఎస్ అధికారి కె ఇలంబరితి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న ఆమ్రపాలి కాటా ఏపీకి వెళ్లిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తికి జీహెచ్ఎంసీ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన జీహెచ్ఎంసీ మిషన్కు తన బాధ్యతలు చేపట్టారు.
హయత్ నగర్ సంఘం బేకరీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులు వీరేష్ నరసింహపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బేకరీలో అన్వర్ అనే ముస్లిం కార్మికుడు జిహాదీ పేరుతో అపవిత్రం చేస్తున్నారని ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. వీడియో తీసి సోషల్ మీడియాలో బేకరీ నిర్వహణపై అసత్య ప్రచారం చేయడంతో పాటు ముస్లిం సోదరులు మనోభావాలు దెబ్బతినేలా పోస్ట్ చేసిన మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించినందుకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో విలేకరులమని చెప్పి కేకుకు ఉచితంగా ఇవ్వాలని ఆదేశిస్తే కేకును ఫ్రీగా ఇవ్వకపోవడంతో కక్షతో అసత్య ప్రచారం చేశారని బేకరీ విభాగులు తెలిపారు. బోర్డే కావాలి, ఓన్లీ బోర్డే ఉంది. రేటింగ్ కోసమని చేస్తున్న అసత్య ప్రచారాలని ఈరోజు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు సోషల్ మీడియాలో ఏ ఎవిడెన్సెస్ లేకుండా పోస్ట్ చేయడం వల్ల ఇక్కడ కస్టమర్స్ కానీ రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ కానీ రోడ్లో పోయే హైవేలో వెళ్ళే కస్టమర్స్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి వారి పైన చాలా కఠినమైన చర్యలు తీసుకోగలరు. నెక్స్ట్ ఎవరైనా చేయాలి అనడానికి కూడా వాళ్ళ కాడ ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా ఏమి చేయకూడదు. నమస్కారం అండి. గత 2 రోజులుగా సంఘం బేక్స్ అండ్ కేక్స్ మీద అసత్య ప్రచారాలు చేసినటువంటి వీరేశం నరసింహ మీద ఈరోజు హయత్ నగర్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు ధృవీకరించిన ప్రకారం వీళ్ళు కావాలని పకడ్బందీగా ఏదో విధంగా బ్లేమ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి మాత్రమే ఈ విధంగా చేయడం జరిగిందని చెప్పి వాళ్ళ వెరిఫికేషన్లో వెరిఫై అయిందండి. కాబట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మి అనవసరంగా మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నాలలో ఈ చిన్న యూట్యూబర్ ఛానల్స్ వాళ్ళ యొక్క PRP రేటింగ్స్ కోసం అన్నెసరిగా ప్రమోట్ చేసి దానివల్ల సగటు ప్రతి ఒక్క మానవుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఇలాంటివి కూడా మీరు ఎప్పుడైనా తెలుసుకున్నప్పుడు నిజాల అబద్ధాలను ఎంక్వైరీ చేసి మరి మీరు ఒరిజినల్గా నిజాలు ఉంటే కంపల్సరీ మీరు ప్రమోట్ చేయండి, తప్పులేదు. కానీ దాంట్లో అసత్యం ఏంది, వాళ్ళు పెట్టిన వీడియో ఏంది, దాంట్లో ఏదో డాగ్ బైట్ గిగ్ బైట్ అని పెట్టారు, దాంట్లో అసలు డాగ్ ఉందా లేదు, అట్లీస్ట్ మీరు చూసుకున్నా సరే దాన్ని ప్రమోట్ చేయాలి కదా. అన్నెసరి మీరు ప్రమోట్ చేసి మా డ్యామేజ్ని కించపరిచి మా యొక్క బేక్స్ యొక్క మా సంఘంకు ఉన్నటువంటి బ్రాండ్ని మీరు కించపరిచి అన్నెసరిగా ఈ ముస్లిం హిందువులు అనే భేదాభిప్రాయాలు తీసుకొచ్చి ఇలా ప్రజల మధ్య ఎటువంటి చిచ్చులు పెట్టే ప్రయత్నం చేయకండి దయచేసి. అండ్ యూట్యూబర్ ఛానల్స్ కూడా మేము మరి హెచ్చరిస్తున్నాము, మీ మీద కూడా మేము సుమో కోర్టు ఫైల్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు అన్నెసరిగా మా మీద ఇలాంటి అసత్య ప్రచారం చేసినందుకు గాను మీ మీద గతంలో సుమోటో ఫైల్ చేసి మీ మీద తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు మరియు మా యొక్క శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు అందరికీ నమస్కారము. గత 2 రోజులుగా మా యొక్క సంస్థ అయినటువంటి సంఘం బేక్స్ అండ్ కేక్స్ లక్ష్మారెడ్డిపాలెం హయత్ నగర్ డివిజన్లో జరిగిన సంఘటనకు విచారిస్తూ మా యొక్క ఈ యొక్క అసత్య ప్రచారాలు చేస్తూ హిందూ ముస్లిమ్స్ మధ్యన ఈ యొక్క చిచ్చును రెచ్చగొడుతూ ఇది ఎంతవరకు సమంజసం అనేది ఈ యొక్క ప్రజలు గమనించాలి. గతంలో లక్ష్మారెడ్డిపాలెంలో నిలువ నీడలేక చెట్టు నీడలేక ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురైతే ఇక్కడ మా యొక్క సంస్థ ప్రారంభించి 1.5 సంవత్సరం అయింది. ఆ సంస్థ తరఫున ఇక్కడ ఉన్నటువంటి రియాల్టర్లు కానీ ప్రజలు కానీ వాళ్ళ యొక్క మన్ననలు మేమెంతో పొందినాము. ఆ మన్ననలకు వీరు దానికి ఈ అసత్య ప్రచారాలు జోడించి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని, మా యొక్క ఆత్మస్థైర్యాన్ని కస్టమర్కు ఏదో భయాందోళనకు గురి చేసి ఈరోజు ఈ యొక్క అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఈ యొక్క సంఘటనని ఖండిస్తూ మీకు ఉన్న గ్రూపులలో, మీకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఈ విషయాన్ని తెలియజేసి మా యొక్క సంఘం బ్రాంచ్లకు కోఆపరేషన్ చేస్తారని, తోడ్పాటు అందిస్తారని మా యొక్క నమస్కారాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తి. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా అదనపు బాధ్యతలు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాలు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసి ముద్దైన ధాన్యం. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎల్లబాల్ రెడ్డి.
రోడ్డు ప్రక్క చిరు వ్యాపారాలపై రామగుండం కార్పొరేషన్ బుల్డోజర్ల ప్రతాపం. అభివృద్ధి ముసుగులో బుల్డోజర్ రాజకీయాలు మానుకోవాలని చిరు వ్యాపారుల హెచ్చరిక. ఇవి బుల్డెన్లోని అప్డేట్ చూస్తూనే ఉన్నాను. వీటి న్యూస్ లక్ష్యం సమాచారం. నమస్కారం.